రాముడు పట్టాభిషిక్తుడు కాకముందు శ్రీరాముడు, సీతారాముడు పట్టాభిషిక్తుడు అయిన తర్వాత రాజారాముడు. సీతారాముడికి ఉండేటటువంటి కర్తవ్యం వేరు, రాజారాముడికి ఉండే కర్తవ్యం వేరు. ఒకరు ఒక పదవిలో ఉన్నారు అంటే ఆ పదవికి న్యాయం చేయాలి. వ్యక్తిగతమైనటువంటి ఇష్టానిష్టాలు, వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు తన కర్తవ్య నిర్వహణలో అడ్డు రాకూడదు. ఇది గుర్తుంచుకోవాలి. ఇది వారికి నిర్దేశం చేయడానికే పట్టాభిషేకం చేస్తారు. పట్టాభిషేకం అంటే సింహాసనం మీద కూర్చోబెట్టి అభిషేకం చేస్తారు. అభిషేకం అంటే ఏమిటి? సేచనం అంటే నీళ్లు చల్లటం, అభిషేకం అంటే బాగా మంత్రపూతంగా చల్లడం. పట్టాభిషేకం అంటే పట్టం కడుతూ చేసేటటువంటి నీళ్లు చల్లటం. అంటే మనం మామూలుగా స్నానం చేస్తే ఒంటికి ఉన్నటువంటి మకిలి పోతుంది. అభిషేకం చేసేటప్పుడు మంత్రపూతంగా చేస్తాం గనక దానికి ఒక పవిత్రత ఆపాదించబడుతుంది. సింహాసనం మీద కూర్చోపెట్టి చేసేది మనం నీళ్లు పోసుకుంటే దాని అభిషేకం అనమే. దేవుడికి చేస్తే అభిషేకం అంటున్నామే అంటే పవిత్రమైనటువంటి దానికి పోసేటటువంటి నీటిని అభిషేకం అంటాం. సింహాసనం మీద కూర్చోబెట్టి చేసేటప్పుడు పట్టాభిషేకం అంటున్నామంటే అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తిని దైవంగా భావించి ఒక పదవిని అతడికి అప్పజెప్పి వ్యక్తిగతమైనటువంటి ఇష్టానిష్టాలన్నింటినీ కడిగి పడేశాం. కనుక వ్యక్తిగతంగా రాముడికి ఉన్న ఇష్టం కానీ అభిప్రాయం కానీ ఇవేవి అక్కడ ఉండడానికి వీల్లేదు. అక్కడ ఉన్నది ఒక రాజు అంతే. అక్కడ ఉన్నటువంటి రాజు యొక్క కర్తవ్యం ఏమిటి అంటే ప్రజా సంక్షేమం. రాముడు రాజ్యపాలన ఎట్లా చేశాడు? దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ రామో రాజ్యముపాసిత్వ బ్రహ్మలోకం గమిష్యతి అని. రాముడు 11,000 సంవత్సరాలు రాజ్యాన్ని ఉపాసన చేశాడు. రాజ్యాన్ని పాలన చేయలా, ఉపాసన చేశాడు. రాజ్యాన్ని ఒక దేవతా స్వరూపంగా భావించి ఆ రాజ్యపాలన చేయడం అన్నది ఒక ఉపాసనగా, ఒక పూజగా, ఒక పవిత్రమైనటువంటి కార్యంగా చేశాడు. కానీ దానివల్ల తాను ఎటువంటి దాని నుండి తాను ఏది మేలు పొందాలని కానీ తన వ్యక్తిగతంగా దాన్ని ఉపయోగించుకోవాలని కానీ అనుకోలేదు.